మహబూబాబాద్ జిల్లా కందికొండ గ్రామంలో అంబేద్కర్ జయంతి రోజు ఆ మహనీయుడికి అవమానం జరిగింది. విగ్రహ ఆవిష్కరణ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ గొడవలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైంది. ఆయన జయంతి రోజు ఇలా చేయటమేంటని స్థానికులు ఇరు వర్గాల తీరుపై ఫైర్ అవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కందికొండ గ్రామంలో అంబేద్కర్ జయంతి రోజు ఆ మహనీయుడికి అవమానం జరిగింది. విగ్రహ ఆవిష్కరణ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ గొడవలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైంది. ఆయన జయంతి రోజు ఇలా జరగడం ఏంటని స్థానికులు ఇరు వర్గాల తీరుపై ఫైర్ అవుతున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ కాగా ఏదైతే అంబేద్కర్ 130వ జయంతి రోజు ఒక దుర్ఘటమైన సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. మహబూబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ముఖం ధ్వంసం చేయడం జరిగింది. ఇరు వర్గాలు ఏదైతే అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ ఆవిష్కరణ సందర్భంలో ఇరు వర్గాల మధ్యన లొల్లి జరిగిన పరిస్థితి అయితే నెలకొంది. దీని సందర్భంలో ఆ లొల్లి క్రమంలో ఇరు వర్గాలు నువ్వా నిన్నే బాయాబాయిటి వాళ్ళు తిట్టుకునేతో పాటు చాలా ఘర్షణకు దిగి అంబేద్కర్ ముఖాన్ని అయితే ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంది. కావ్య, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. बोला